ఇష్టం ఇవ్వాలి కాబట్టి. కాకపోతే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నీ కుకింగ్ సర్టిఫికేట్ వల్ల నా ఇంప్రూవ్మెంట్ పెరిగింది అని చెప్పేసి రావాలి. చేయగలవా? అదే ఇప్పుడు అమ్మాయి శాసో లేదా ఇంకో పవర్ బిఐయో లేదా ఇంకోటి ఏంటో నువ్వు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసినప్పుడు అది ఉపయోగపడుతుంది. ఈ కంప్యూటర్ సైన్స్ జాబ్ చేయడానికి కూర్చుని కూడా ఉపయోగపడుతుందా? పెర్ఫార్మెన్స్ ఇందులో ఉందా? వీఆర్ కార్పొరేట్, నో పర్సనల్. అర్థమైందా? సో నువ్వు డీల్ అవుతావు కాబట్టి నేను సారీ చెప్తున్నాను. సారీ చెప్పడం అనేది నాకు అసలు దృష్టిలో ఉండదు డెఫినెట్గా. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పోతూ మనకి సారీ చెప్పి వెళ్ళిపోతారు. అదే మనం ఏమైనా సారీ అంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అమ్మాయి చిన్న అమ్మాయి కదా, ఫీల్ అయిపోతుంది, రేపటి డ్యాన్స్ కంటే మానేస్తుంది. సో ఓకే. సో నేను నా లైఫ్లో ఫస్ట్ ఇన్స్పైర్ అయింది ఏ మాంక్ సోల్డ్ హిస్ ఫెరారీ అనే ఒక బుక్ చదివి. దాని ఆథర్ ఎవరో కూడా నాకు తెలియదు. బట్ ఆ టైటిల్ విన్నప్పుడు అనుకున్నాను, మాంక్ అంటే ఏంటి? మామూలుగా సన్యాసి లేదా బైరాగి. ఏ మాంక్ సోల్డ్ హిస్ ఫెరారీ అంటే ఒక బైరాగి దగ్గర ఫెరారీ కార్ ఎందుకు ఉంటుంది? ఈ బుక్ 1980s ఆ టైంలో పబ్లిష్ అయింది అనమాట. ఒక మాంక్ హూ సోల్డ్ ఫెరారీ బుక్ యొక్క హోల్ ఆడియో కాపీ నాకు అక్కడుంది. Whole audio copy. He is a famous lawyer. He is charging like $5,000 per hour charges. One particular point of time he realized he came to India. Once he was a junior college, either Westman, other Westman, this one. It's a great book. Great book. You have to call everyone name or WhatsApp number from this time. I will ask to send that books. I will chala books on the audio books. అంటే మీరు కార్లో డ్రైవ్ చేసేటప్పుడు లేకపోతే వెళ్ళేటప్పుడు నేను అవన్నీ వింటుంటాను. డబ్బులు తీసుకోకుండా సినిమాలు నటించేటువంటి వాళ్ళ పాటలు వింటూ చాలా తక్కువ. ఇంకోటి కూడా చెప్తున్నాను, సచిన్ టెండూల్కర్ ఏ మ్యాచ్కి డబ్బులు తీసుకోకుండా ఆడలేదు. భారత రత్న అవార్డు ఇవ్వాల్సి వస్తే ఇండియాలో ఫస్ట్ ఇవ్వాల్సింది చాలచంద్రి. వాళ్ళకి బూట్లు కూడా లేకుండా, చెప్పులు కూడా లేకుండా దాదాపు 4 గోల్డ్ మెడల్స్ జర్మనీలో చేసినటువంటి చాలచంద్రి. కానీ మీకు అలాంటి వాళ్ళంతా ఆదర్శిస్తారు. అనకూడదు కానీ ఆ మాటలు చూస్తాం. సో దట్స్ ఎ గ్రేట్ బుక్ యాక్చువల్లీ. మ్యాన్ హూ గాట్ ఇస్ గ్రేట్ బుక్. ఇట్స్ ఎ గ్రేట్ బుక్. సో నేను ఫస్ట్ ఆ బుక్ నేను చదవలేదు. మా చందు అన్నయ్య మా అన్నయ్య ఉంటారు, ఆయన బుక్ చదువుతుంటే ఏంటి రోజు తరబడి బుక్ చదువుతున్నాడు, అసలు ఇందులో ఏముంది? ఆయన ఏంటంటే చదివేటప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అనమాట. ఒక్కొక్క లైన్ చదువుతుంటే ఇట్లా టీయర్స్ వచ్చేస్తున్నాయి ఆయనకి. ఏంటి ఇది దీంట్లో అంతున్న విషయం ఏముంది, స్టోరీ చెప్పు అంటే ఇట్లానే ఈ లాయర్ ఇట్లా 5,000 ఛార్జ్ చేస్తాడు. సో చాలా ఖర్చు పెట్టి అంత వైభవాలు అనుభవించిన ఆయన వన్స్ అపాన్ ఏ టైంలో రియలైజ్ అయ్యి మొత్తం అన్ని వదిలేసి అమ్మేసి ఒక బైరాగిగా తయారవుతాడని ఆ హోల్ స్టోరీ చెప్తూ ఉంటే లిటరలీ చెప్తుంటేనే నేను ఏడ్చేసాను అనమాట. సో డబ్బు సంపాదించేసిన తర్వాత వదిలేసి వెళ్తారు. మన వాళ్ళు రెడీ అవుతాం, నాకు డబ్బు అంటే ఇంట్రెస్ట్, డబ్బు సంపాదించిన జాతకాన్ని వాడు మాత్రమే మాట్లాడుతున్నాడు. డబ్బు సంపాదించిన తర్వాత ప్రపంచం ఈ బిల్డింగ్ నా ఓన్ బిల్డింగ్, నేను ఆ జేబులో పడుతుందంటే 2 సార్లు ప్రపంచం మొత్తం దిగువ చేస్తాను, ఏదో చేసేస్తాను. ముందు సంపాదించండి, డబ్బు సంపాదించండి. డబ్బు లేకపోతే ప్రపంచంలో ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది చెప్తారు అది కావాలి కావాలంటారు. కాఫీ తాగాలంటే డబ్బు కావాల్సింది. ఓకే, అండర్స్టాండ్ మై లాజిక్. నీకు పంపిస్తానమ్మా, నీకు వాట్సాప్ ఒకసారి ప్లే చేసుకోమా, ప్లే వినండి ఒకసారి. నిర్ణయం అప్పుడే విజయం నిశ్చయం ఎంత పెద్దదైతే తక్కువేరురా, ఎంత పెద్దదైతే తక్కువేరురా, చిన్నదేరురా. పశ్చిమాన మంచి ఉండి మరి కోసర సంధ్య ఒక్కనాడు ఎక్కలేదురా, పడక పడని అగ్గి ఉంట సాగరంలో నీరు పింట చేరుతుందిరా, నీ స్వామినాశం ఎంతసేపురా, కుశోదయాన్ని ఎప్పుడాకురా, తగులుతున్న గుండె కూడా సూర్యకోణ వంటి లేదురా.
దేహముంది ప్రాణముంది నెత్తులుంది సత్తులుంది ఇంతకన్నా సైన్యం ఉండురా దేహముంది ప్రాణముంది నెత్తులుంది సత్తులుంది ఇంతకన్నా సైన్యం ఉండురా ఆశ నీకు అస్త్రము శ్వాస నీకు శస్త్రము ఆశయం సారథలురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశకున్నదా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశకున్నదా ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా లెక్కలేక చావు పైన గెలుపు చాలురా ఆయన సైకిల్ ధరని ఇంకా ఉంటుంది అన్ఫార్చునేట్లీ ఆయన ఆల్మోస్ట్ 1 year ఇంత మంచి మంచి పాటలు ఉన్నాయి రాశారంటే ఆయన వాళ్ళు బిలీవ్ సినిమాలో గాయం అనేది సినిమాలో వినే విన్నాను గ్రేట్ సాంగ్ ఓకే దిస్ ఇస్ ఫర్ యూ బాగా మాట్లాడారు